హలో వెల్కమ్ టు ప్రవలీస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రైని తయారు చేసుకోవచ్చు. ఈసారి మీరు ఎప్పుడైనా చికెన్ ఫ్రై చేసేటప్పుడు నేను చెప్పే పద్ధతిలో ఈ చికెన్ ఫ్రైని తయారు చేసుకొని చూడండి. చపాతీలోకి, దోశలోకి, రైస్లోకి, సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. నేను ఇక్కడ ఒక బౌల్లోకి 1/2 kg బోన్లెస్ చికెన్ని తీసుకున్నానండి. మీరు బోన్తో ఉన్న చికెన్ అయినా కూడా తీసుకోవచ్చు. చికెన్ని నీట్గా శుభ్రం చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా మనము ఈ ముక్కలన్నిటికీ కూడా ఈ ఉప్పు కారం పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు మనం చికెన్ ఫ్రైకి కావాల్సిన మసాలాని సిద్ధం చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోండి. అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, 3-4 లవంగాలు, 3 యాలక్కాయలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 4 ఎండుమిర్చి, మీ దగ్గర ఉంటే నల్ల యాలక్కాయని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని కూడా 1 నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. సో మీ దగ్గర ఏ గరం మసాలా దినుసులు ఉంటే మీరు వాటిని వేసుకోవచ్చండి. సో ఇవే పర్టికులర్గా వేయాలి అని ఏమీ లేదు. ఇవి 70% ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. చల్లారిన ఈ మసాలా దినుసులని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. సో నేనైతే ఇలా పౌడర్ లాగా చేసుకుంటున్నానండి. ఈ పౌడర్ మన చికెన్ ఫ్రైకి చాలా మంచి టేస్ట్ని తీసుకొస్తుంది. ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా నూనెని వేసుకోండి. మనం చికెన్ చేస్తున్నాం కాబట్టి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది. మీకు ఇష్టం లేకపోతే తక్కువ నూనెతో కూడా మీరు తయారు చేసుకోవచ్చు. నూనె వేడెక్కిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి వచ్చే పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 2-3 పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకుని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉప్పు, పసుపు మిక్స్ చేసుకొని చికెన్ని మిక్స్ చేసుకున్నాం కదండి. ఆ చికెన్ మిశ్రమాన్ని బాండీలో వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. ఇలా 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనము కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లిడ్తో క్లోజ్ చేసేసి ఒక 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఒక 5-6 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం. సో చూస్తున్నారు కదా, మనకి వాటర్ అనేది చికెన్లో నుంచి బయటికి వస్తూ ఉంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చికెన్ని ఈ వాటర్లోనే బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవ్వడానికి మరొక 5-6 నిమిషాల సమయం పడుతుంది. 5-6 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం. సో చూడండి, మనకి ఈ వాటర్లోనే చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మనము ఎటువంటి వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. చికెన్ నుంచి వచ్చే వాటర్తోనే చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు చికెన్ మనకి 80-90% కుక్ అయిపోయిందండి. ఈ స్టేజ్లో మనము ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. సో నేనైతే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు, మీ స్పైసీనెస్ని తగ్గట్టు మీరు మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. మసాలా పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ మసాలా అంతా కూడా చికెన్ ముక్కలకి పట్టాలి కాబట్టి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము లిడ్తో క్లోజ్ చేసేసి ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవడం వల్ల ఈ మసాలా అంతా కూడా చికెన్ పీసెస్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఫైనలీ మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మీరు కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. ఈసారి మీరు కూడా ఈ చికెన్ ఫ్రైని మీ ఇంట్లో తయారు చేసుకొని మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేయండి. హ్యాపీ కుకింగ్.